ఈ పునుగులు వేసుకోవడం కోసం ముందుగా ఒక కప్పు బియ్యాన్ని అయితే ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోంచి వాటర్ అంతా తీసేసి ఈ బియ్యాన్ని అయితే ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇప్పుడు అలాగే 3 మీడియం సైజ్ బంగాళదుంపలను ఉడకబెట్టి పైన తొక్క తీసేసి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండా వీలైనంత మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి అయితే వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే అల్లం, కొద్దిగా జీలకర్రను కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగైతే ఒకసారి బాగా కలుపుకోండి. మీకు పిండి కొద్దిగా పలచగా అనిపిస్తే కొద్దిగా మైదా పిండి కానీ లేకపోతే గోధుమ పిండి కానీ యాడ్ చేసుకోండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు అది అడ్జస్ట్ చేసుకోండి. అలాగే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కొద్దిగా పిండిని తీసుకుని అయితే పునుగుల కింద వేసుకోవాలి. మీరు మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి. ఇలాగే కళాయికి సరిపడా పునుగులన్నీ వేసుకున్న తర్వాత వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకొని